హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకు కూడా చూసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ వీడియో మీకు వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏమిటంటే ఈ మంత్లో మీకు రిలేషన్ పరంగా ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకోవచ్చు. మీ పర్సన్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు. మనకి స్టార్టింగ్ కార్డ్ ద ఫూల్ కార్డ్ వచ్చింది, 8 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది, నైట్ ఆఫ్ సోర్డ్స్, 3 ఆఫ్ పెంటికల్స్, కమ్యూనికేషన్ 8 ఆఫ్ వ్యాన్స్, 6 ఆఫ్ వ్యాన్స్, 4 ఆఫ్ సోర్డ్స్, 10 ఆఫ్ సోర్డ్స్, 6 ఆఫ్ పెంటికల్స్, the lovers, the moon card, 9 of swords, the chariot, 6 of swords, high priestess, బాటమ్ ఆఫ్ ద డెక్ ఏస్ ఆఫ్ వ్యాన్స్ కనిపిస్తుంది, ద హ్యాంగ్డ్ మ్యాన్, అలాగే ద వరల్డ్ కార్డ్ కనిపిస్తుంది, క్వీన్ ఆఫ్ వ్యాన్స్. ఇక్కడ మనకి వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది. మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారనమాట. అలాగే స్వాట్స్ మిథునం, కుంభం, తులారాశి వాళ్ళు కనిపిస్తున్నారు. పెంటికల్స్ వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారనమాట. కర్కాటకం, వృశ్చికం, మీన ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. నేను ఏ రాశులు అయితే చెప్పానో అన్ని రాశుల వారికి కూడా ఈ రీడింగ్ మొత్తం రెజనేట్ అవుతుంది. ఈ మంత్లో చాలా వరకు మీ పర్సన్ నుంచి మీకైతే కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ అనేది కనిపిస్తుంది. చూసారు కదా ఇక్కడ ద లవర్స్ కార్డ్. ఇక్కడ మనకు అన్నీ కూడా న్యూ బిగినింగ్ కార్డ్స్ వచ్చాయన్నమాట. చాలా వరకు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకోబోతున్నారు. అంటే మీ రిలేషన్ అనేది మళ్ళీ రీయూనియన్ అనేది జరగబోతుంది అనమాట. చాలా వరకు కొంతమంది విషయంలో అయితే మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు. మీతో కమ్యూనికేషన్ అనేది చేయడం జరుగుతుందనమాట. ఈ మంత్లోని ఎక్కువగా ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఓవర్గా థింక్ చేయడం అనేది మనకి కనిపిస్తుంది. అంటే పాస్ట్లో ఈ వ్యక్తి రిలేషన్ పరంగా ఇక్కడ చూస్తున్నారు కదా, 6 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ మనీ పరంగా బ్యాలెన్స్ చేసుకోకుండా మీకు నమ్మక ద్రోహం చేయడం కానీ, లేదంటే ఇక్కడ వేరే వాళ్ళ మాటలు వినడం కానీ మనకైతే కనిపిస్తుంది అనమాట. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, లేదంటే వేరే అదర్ పర్సన్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా అవ్వచ్చు, వాళ్ళ మాటలు వినడం. అలాగే ఇక్కడ కొంతమంది మాయ మాటలు, అలాగే ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ కావచ్చు, ఇలాంటిది కూడా మీ పర్సన్ విషయంలో అయితే జరిగినట్టయితే కనిపిస్తుంది అనమాట. అంటే ఇలాంటివి మీకు డౌట్ ఉంటే కనుక, మీరు నమ్మితే కనుక దీన్ని మీరైతే తీసుకోండి. అంటే ఇక్కడ మనకి క్వీన్ ఆఫ్ వ్యాన్స్ అంటే ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ కూడా జరిగినట్టుగా అయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఏది అయినప్పటికీ కూడా మీ పర్సన్ ఏంటంటే ఈ మంత్లో మీ గురించి ఎక్కువగా ఆలోచించడం కానీ, మీ గురించి ఎక్కువగా సఫర్ అవ్వడం కానీ మనకైతే కనిపిస్తుంది అనమాట. మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఆ విధంగా ఉంటాయి. ఎందుకంటే ఈ వ్యక్తి ఎంత మిమ్మల్ని మీ ఆలోచనని దూరం పెట్టాలి అని చెప్పి వ్యక్తి ట్రై చేసినా కూడా మీకు చేసిన ఈ నమ్మక ద్రోహం ఏదైతే ఉందో చూసారు కదా, 10 ఆఫ్ సోర్డ్స్ వెన్నుపోటు అంటే నమ్మించి మోసం చేశారనమాట ఈ వ్యక్తి. అది ఈ వ్యక్తికి అయితే గుర్తొస్తూనే ఉంది. ఈ వ్యక్తికి నైట్ సరిగ్గా నిద్ర కూడా పట్టట్లేదు. అంటే తను మీ విషయంలో చేసిన ఈ నమ్మక ద్రోహం ఏదైతే ఉందో దానికి ఈ వ్యక్తి అయితే ఈ విధంగా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. చాలా అంటే రిగ్రెట్ ఫీలింగ్ అనేది మీ పర్సన్లో ఉంది, మీ పాస్ట్ పర్సన్లోనే. ఎక్కువగా ఈ వ్యక్తి ఏంటంటే నైట్ మీ గురించి
ఆలోచిస్తున్నారనమాట. మీకు చేసిన నమ్మక ద్రోహం అనేది ఈ వ్యక్తికి ఎక్కువగా గుర్తొస్తుంది అనేది మనకైతే తెలుస్తుంది. అలాగే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే తను చేసిన నమ్మక ద్రోహం ఏదైతే ఉందో దానికి కూడా ఈ వ్యక్తి కొంచెం శిక్ష అనేది కూడా అనుభవించినట్టయితే మనకి తెలుస్తుందనమాట. చాలా వరకు సఫర్ అయ్యారు ఈ వ్యక్తి మీకు చేసిన చీటింగ్ వల్ల. మిమ్మల్ని బాధ పెట్టినందుకు. ఇక్కడ చూస్తున్నారు కదా హై ఫ్రస్ట్రేట్స్ అంటే ఇక్కడ ఈ వ్యక్తి వల్ల మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, సఫర్ అయ్యారు. ఈ వ్యక్తి రిలేషన్‌లో ఉన్నప్పుడు మీరు హ్యాపీగా ఉండే మూమెంట్స్ కన్నా మీరు బాధపడే సిట్యుయేషన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. బట్ ఈ వ్యక్తి మీ విషయంలో చేసింది ఏదైతే పాస్ట్‌లో ఉందో దానికి ప్రెజెంట్ ఈ వ్యక్తి అయితే శిక్ష అనేది అనుభవిస్తున్నాను. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను. నేను పాస్ట్‌లో ఏదైతే నా పర్సన్‌ని నమ్మక ద్రోహం చేశానో దాని గురించే. నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి అని ఈ వ్యక్తి అయితే చాలా రియలైజ్ అయ్యారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి చేసిన తప్పుకి ఈ వ్యక్తి అయితే శిక్ష అనేది అనుభవిస్తున్నారనమాట. దానివల్ల ఈ వ్యక్తి చాలా రియలైజ్ అవుతున్నారు మీ విషయంలో చేసిన చెడుకి. తను ఏదైతే అనుకున్నారో దానిలోనే బందీ అయిపోయి ఈ వ్యక్తి అంటే ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు వినడం కానీ, ఇక్కడ చూస్తున్నారు కదా 3 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ అదర్ పర్సన్స్ మాటలు ఈ వ్యక్తి ఎక్కువగా వినడం కానీ, అదర్ పర్సన్స్ రిలేషన్స్‌లోకి వెళ్ళడం కానీ, అంటే ఇక్కడ మల్టీ రిలేషన్స్. ఏదైనా కూడా ఈ వ్యక్తి తన స్వార్థం చూసుకుని ఇక్కడ మంచేంటి, చెడేంటి అనేది ఏది కూడా పట్టించుకోకుండా తన్ని తనే బంధించుకుని అంటే మంచి అనేది ఈ వ్యక్తి చూడలేదనమాట. తను ఏది చేస్తే అదే మంచి అని చెప్పి ఈ వ్యక్తి అనుకున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కళ్ళకు గంతులు కట్టి. అంటే ఇక్కడ తను అనుకున్నదే నిజం, తను చేసిందే న్యాయం. తను ఏదైతే ఇక్కడ డిసైడ్ చేసుకున్నారో అదే కరెక్ట్. ఇలాంటి ఆలోచనలనేవి ఈ వ్యక్తి పాస్ట్‌లో చేశారనమాట. బట్ ఇప్పుడు ఈ వ్యక్తి తను చేసింది ఏంటి అనేది బాగా ఈ వ్యక్తికైతే అర్థమవుతుంది. చాలా రియలైజ్ అయితే అయ్యారనమాట ఈ వ్యక్తి. ఇక్కడ నైట్ ఆఫ్ సోర్డ్స్ అంటే చాలా ఓవర్‌గా ఈ వ్యక్తి ఏంటంటే ఆలోచిస్తున్నారు. మీ దగ్గరికి చాలా ఫాస్ట్‌గా రావాలి, యాక్షన్ తీసుకోవాలి. చూస్తున్నారు కదా ఇక్కడ ఏస్ ఆఫ్ వ్యాన్స్ అంటే మీ రిలేషన్ అనేది మళ్ళీ రీయూనియన్ చేయాలి. మీ ఇద్దరి మధ్యన ఏవైతే ఈ సెపరేషన్ ఉందో అదంతా కూడా ఎండ్ చేయాలి. మళ్ళీ మీతో కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇటువంటి ఆలోచనలతో మీ పర్సన్ అయితే ఉన్నారనమాట. ఏదైతే స్టక్ చేసేసారో హ్యాంగ్డ్ మ్యాన్, ఈ స్టక్ అయిపోయిన ఈ ఎనర్జీ నుంచి ఒక్క స్టెప్ అనేది ముందుకు వేయాలి. మీ పర్సన్ అలా మీ లైఫ్‌లోకి వచ్చే ముందు మీ పర్సన్‌ని ఎంతమంది అడ్డుకున్నా కూడా ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్. ఎంతమంది మీ గురించి చెడుగా చెప్పి తన్ని ఆపడానికి ట్రై చేసినా ఈ వ్యక్తి అయితే వాటిని పట్టించుకోకుండా మీ దగ్గరికైతే రావాలి. ఎందుకంటే మీ బంధం అనేది డివైన్ కలిపిన బంధం అని ఈ వ్యక్తి అయితే తెలుసుకున్నారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి మీకు చేసిన అన్యాయానికి, మీకు చేసిన నమ్మక ద్రోహానికి ఈ వ్యక్తి అయితే శిక్ష అనేది అనుభవించారనమాట. చాలా వరకు ఇప్పటికి కూడా ఈ వ్యక్తి అయితే చాలా సఫర్ అవ్వడం కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కానీ, ఇక్కడ తన మనీ పరంగా ఏది కూడా బ్యాలెన్స్ చేసుకోలేని సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోవడం కానీ, అంటే తను ఏది ఎక్స్‌పెక్ట్ చేసినా అవి దూరం అయిపోవడం కానీ. ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతున్నాయో ఈ వ్యక్తికి బాగా ఒక క్లారిటీ వచ్చిందనమాట. అంటే మిమ్మల్ని దూరం పెట్టడం వల్ల తన లైఫ్‌లో తను కావాలి అని అనుకున్నవన్నీ కూడా దూరం అయిపోతున్నాయి. తను ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేసి వేరే వారి లైఫ్‌లోకి వెళ్లారో అవన్నీ కూడా తలక్రిందులైపోయాయి. నా లైఫ్ అంతా కూడా ఈ విధంగా స్టక్ అయిపోయింది. ఎందులోని కూడా గ్రోత్ లేకుండా అని చెప్పి మీ పర్సన్ అయితే ఈ విధంగా సఫర్ అవుతున్నారనమాట. అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏది స్టార్ట్ చేసినా కూడా గ్రోత్ అనేది ఉండట్లేదనమాట. ఇక్కడ మనీ పరంగా అవ్వచ్చు, లేదంటే ఏ రకంగా అయినా కూడా ఈ వ్యక్తి దాని నుంచి బయటికి రాలేని సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోయి బందీ అయిపోతున్నారనమాట. అంత ప్రాబ్లమ్‌లోకి ఈ వ్యక్తి అయితే చిక్కుకుపోతున్నారు. అంటే ఈ వ్యక్తి చేసింది ఎంత కరెక్ట్‌గా చేసినా కూడా తనకి ఏదో ఒక రకంగా ఒక ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతున్నాయనమాట. ఏది కూడా మీ పర్సన్‌కి కలిసి రావట్లేదు. చాలా ఓవర్‌గా ఈ వ్యక్తి అయితే థింక్ చేస్తున్నారు. మీ దగ్గరికి చాలా ఫాస్ట్‌గా రావాలి. చూస్తున్నారు కదా ఇక్కడ నైట్ ఆఫ్ సోర్డ్స్. అంటే తన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే, ఇప్పుడు తను మీకు కాల్ చేసి మాట్లాడాలి, మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని మీట్ అవ్వాలి. తను అనుకున్న వెంటనే మీ దగ్గరికి పరిగెత్తుకుని రావాలి, మీతో మాట్లాడాలి.
మీతో తను ఎంత సఫర్ అవ్వారు మిమ్మల్ని దూరం పెట్టి, మీ లవ్ని కాదని చెప్పి, అవన్నీ కూడా షేర్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మీ పర్సన్ అయితే అనుకుంటున్నారనమాట. చూసారు కదా నైట్ ఆఫ్ సోర్స్ అంటే అంత ఫాస్ట్గా ఆలోచిస్తున్నారనమాట మీ గురించి. యాక్షన్ తీసుకోవాలి, మీ దగ్గరికి రావాలి. ఇక్కడ 6 ఆఫ్ వ్యాండ్స్ అంటే సక్సెస్ చెయ్యాలి రిలేషన్ అనేది. 8 ఆఫ్ వ్యాండ్స్ కమ్యూనికేషన్ చేయాలి, మీతో మాట్లాడడానికి ట్రై చేయాలి. తన నుంచి ఎటువంటి యాక్షన్ మూమెంట్ లేకుండా, ఏమీ మాట్లాడకుండా ఈ విధంగా స్టక్ చేస్తే కనుక రిలేషన్ అనేది ముందుకు వెళ్ళదు. బట్ నేను నా రిలేషన్ని ఎండ్ చేశాను. బట్ నేనే ఇప్పుడు మా ఇద్దరి మధ్యన ఉన్నవన్నీ కూడా ఎండ్ చేయాలి. నా వల్ల నా పర్సన్ ఎంత సఫర్ అయ్యారో వాటిలన్నింటినీ కూడా నేనే ఎండ్ చేయాలి. మళ్ళీ నా పర్సన్ లైఫ్లోకి నేనే వెళ్ళి రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి. ఈ విధంగా మీ పర్సన్ అయితే అనుకుంటున్నారనమాట. చాలా వరకు మీ పర్సన్ నుంచి అయితే మీకు ఈ మంత్లో మీకు కాల్ రావడం కానీ, లేదంటే ఇక్కడ మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి రిలేషన్ అనేది ఈ విధంగా రీయూనియన్ చేయడం కానీ జరుగుతుంది. ఇక్కడ చాలా వరకు మీ పర్సన్ ఏంటంటే వేరే అదర్ పర్సన్ హెల్ప్ కూడా తీసుకుంటారనమాట. వాళ్ళ సహాయం తీసుకుని కూడా మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట పాస్ట్లో తను చేసిన దానికి. ఇప్పుడు ఈ వ్యక్తి 6 ఆఫ్ సోర్స్ అంటే ఇక్కడ మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనలు అనేవి చేస్తున్నారు. అంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు కదా, ఇప్పుడు మళ్ళీ తనంతట తనే మళ్ళీ మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనలు అనేవి చేస్తున్నట్టయితే మనకి కనిపిస్తుంది. చాలా వరకు ఈ మంత్లో మీ పర్సన్ అయితే మీ దగ్గరికి అయితే తనంతట తనే వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అందరూ కూడా తప్పకుండా ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మీరు కామెంట్లో రాయండి. ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్యలో అయితే చాలా టాక్సిక్ బిహేవియర్ ఉన్న పర్సన్స్ అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నట్టయితే కనిపిస్తుంది అనమాట. అంటే వీళ్ళ వల్ల మీ రిలేషన్ అనేది విడిపోవడం, మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడం అనేది పాస్ట్లో జరిగింది. ఇక్కడ మీ గురించి చెడుగా చెప్పడం అనేది కూడా కనిపిస్తుంది అనమాట కొంతమంది విషయంలోని. అంటే అదర్ పర్సన్స్ వల్ల మీ రిలేషన్ అనేది బ్రేక్ అయ్యిందనమాట, వాళ్ళ మాటలు విని ఈ వ్యక్తి. అలాగే ఇక్కడ వేరే అదర్ పర్సన్స్ మాయలో పడిపోయి, అంటే అట్రాక్షన్లో పడిపోయి మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని దూరం పెట్టారనమాట. అంటే వాళ్ళు చెప్పేవన్నీ కూడా నిజాలు అని చెప్పి ఈ వ్యక్తి నమ్మారు. మీరు ఎంత అన్కండిషనల్గా ఈ వ్యక్తి విషయంలో మీరు ఉన్నా కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో అట్రాక్షన్గానే ఫీల్ అయ్యారనమాట. మీది డివైన్ కలిపిన బంధం అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి అది తెలుసుకోలేకపోయారు. బట్ ఇప్పుడు ఈ వ్యక్తికి అది అర్థమవుతుందనమాట. అంటే తన లైఫ్లో ఏవైతే ప్రజెంట్ ఈ వ్యక్తి సఫర్ అవుతున్నారో, స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో, దానివల్ల తనకి మంచి ఏంటి, చెడేంటి, ఇలాంటివన్నీ కూడా తెలుస్తున్నాయి. అంటే మీరు మీ పర్సన్ వల్ల మీ లైఫ్లో ఎంత బాధనైతే భరించారో, బట్ ఈ వ్యక్తి రిలేషన్ కోసం ఎంత పేషెన్స్గా ఎదురు చూసారో, ఈ వ్యక్తి కూడా తన లైఫ్లో చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేశారనమాట. అది రిలేషన్ పరంగా అవ్వచ్చు, లేదంటే తన ఫ్యామిలీ మెంబర్స్ వల్ల అవ్వచ్చు, లేదంటే ఇక్కడ తను ఫైనాన్షియల్గా తను ఏదైనా బిజినెస్ చేసినా, ఏది చేసినా కూడా తనకి కలిసి రాకపోవడం, దానిలో చిక్కుకుపోవడం. ఈ విధంగా ఎప్పుడైతే జరిగిందో, ఇక్కడ తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల కూడా మీ పర్సన్ అయితే చాలా టార్చర్ అనేది చూసారనమాట. వాళ్ళ టార్చర్ అనేది కూడా ఈ వ్యక్తి భరించలేకపోయారనమాట. దానివల్ల ఈ వ్యక్తి కూడా చాలా సఫర్ అయ్యారు. ఈ వ్యక్తి పాస్ట్‌లో మీకు చాలా అబద్ధాలనేవి చెప్పారనమాట. బట్ ఇప్పుడు ఈ వ్యక్తి తను చెప్పిన అబద్ధాలకి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. అందరూ కూడా ఈ మంత్‌లో మీ పర్సన్ మీకు కమ్యూనికేషన్ చేయాలి, మీ రిలేషన్ అనేది రీయూనియన్ చేయాలి అని చెప్పి యూనివర్స్‌కి మేనిఫెస్టింగ్ చేసుకోండి. ఈ పాజిటివ్‌నెస్ అంతా కూడా క్లెయిమ్ చేసుకోండి. యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు. ఈ వ్యక్తి గురించి మీకు యూనివర్స్ ఎటువంటి గైడెన్స్ ఇస్తున్నారు. చూసారు కదా, ప్రజెంట్ తన లైఫ్లో ఏంటంటే 7 ఆఫ్ పెంటికల్స్ అంటే గ్రోత్ అనేది లేదనమాట. తను ఏదనుకున్నా కూడా అందులో సక్సెస్ అనేది ఈ వ్యక్తి సాధించలేకపోతున్నారు. ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా తన లైఫ్లో తనైతే ఎంప్రెస్లా ఉండాలి అని చెప్పి అనుకున్నారనమాట. అనుకుని తన స్వార్థం చూసుకుని ఈ వ్యక్తి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు మీ పర్సన్కి మీరు ఎంప్రెస్లా కనిపిస్తున్నారు. ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా
మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట. అంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలేషన్ని వదిలిపెట్టి ఇక్కడ మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అనే ఆలోచనలో వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట. చూసారు కదా, ఇక్కడ నిజంగా ఈ వ్యక్తి అయితే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. పాస్ట్లో మీకు ఏదైతే చేశారో ఆ అన్యాయానికి, ఆ నమ్మక ద్రోహానికి చాలా లోన్లీగా కూడా ఫీల్ అవుతున్నారనమాట. అంటే తన లైఫ్లో అన్నీ కోల్పోయి నిరాశతో ఈ వ్యక్తి అయితే మిగిలి ఉన్నారు అనేది అయితే మనకి తెలుస్తుంది. అంటే ఈ వ్యక్తి ఎవరినైతే నమ్మారో వాళ్ళందరూ కూడా ఈ వ్యక్తికి నమ్మక ద్రోహం అనేది చేశారనమాట. దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే చాలా నిరాశతో, లోన్లీ ఫీలింగ్తో, చాలా రిగ్రెట్ ఫీలింగ్తో ఈ వ్యక్తి అయితే ఉన్నారు. బట్ ఈ వ్యక్తికి ఏంటంటే మీ లైఫ్లోకి రావాలి, మీ లైఫ్లోకి వస్తేనే మళ్ళీ తన లైఫ్ అనేది బాగుంటుంది అనే చిన్న హోప్ అయితే ఉందన్నమాట. అందుకే ఇప్పుడు ఈ వ్యక్తి మీ దగ్గరికి అయితే రావాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా కూడా ఇక్కడ చాలా వరకు ఇక్కడ తనకి ఫినాన్షియల్ సపోర్ట్ అనేది కూడా మీ నుంచి అందుతుంది అనేది కూడా కొంతమంది అయితే ఆలోచిస్తున్నారనమాట. బట్ ఏంటంటే కన్ఫ్యూజనెస్, అంటే పాస్ట్లో ఈ వ్యక్తి తన కళ్ళకి గంతులు కట్టుకుని ఫుల్ కన్ఫ్యూజనెస్తో తను తీసుకున్న డిసిషన్ ఏంటంటే మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మాటలు వినడం చేశారు కదా. దానికి ఇప్పుడైతే రిగ్రెట్ ఫీల్ అయితే నిజంగా అవుతున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ మీ పర్సనల్ లైఫ్ని ఈ విధంగా స్టక్ చేసేసారు. దానివల్ల ఇప్పుడు మీ వాల్యూ అనేది మీ పర్సన్కి బాగా తెలుస్తుందన్నమాట. చూసారు కదా, మనకి 2 కార్డ్స్ వచ్చాయి. అంటే యూనివర్సే మీ పర్సన్కి ఇటువంటి సిచ్యువేషన్ అనేది వచ్చేలాగా క్రియేట్ చేశారు అనేది అయితే యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట. ఇప్పుడు మీ ప్రేమ విలువ ఈ వ్యక్తికి అయితే అర్థమయ్యేలాగా యూనివర్సే చేశారు. చూసారు కదా ఇక్కడ, అంటే తను చేసింది ఏదైతే ఉందో దానికి గిల్టీ ఫీల్ అవుతూ, రిగ్రెట్ ఫీల్ అవుతూ, చాలా సఫర్ అవుతూ తన చేతుల్ని జోడించి కోరుకునేలాగా, అంటే మీ లైఫ్లోకి మళ్ళీ తను రావాలి అని చెప్పి కోరుకునేలాగా యూనివర్స్ అయితే చేశారనమాట. అంటే తనంతటకు తనే అనిపించే విధంగా అయితే యూనివర్స్ చేశారు. ఇది ఎంతమందికి రిజనేట్ అవుతుందో కానీ మీరందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. యూనివర్స్ బ్లెస్సింగ్స్తో మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి. చూసారు కదా, యాక్షన్ తీసుకుని సక్సెస్ అయితే కన్ఫామ్గా చేస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తికి భయం కలిగించారనమాట యూనివర్స్. మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత తన లైఫ్ అనేది తనకి భయం కలిగేలాగైతే చేశారు. అంటే ప్రతి సిచ్యువేషన్ అనేది తన లైఫ్లో స్టక్ అయిపోయే విధంగా, దానిలో బందీ అయిపోయే విధంగా, ఈ వ్యక్తి మీ విలువ తెలుసుకునే విధంగా, అంటే తన చుట్టూ ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మీరు ఎలాంటి వాళ్ళు, ఇలాంటివన్నీ కూడా తెలిసే విధంగా, తన లైఫ్ అంటే తనకే భయం కలిగే విధంగా అయితే యూనివర్స్ అయితే చేశారనమాట. ఇప్పుడు మీ దగ్గరికి వస్తేనే తన లైఫ్లో తనైతే ధైర్యంగా ఉంటారు అని చెప్పి ఈ వ్యక్తికి కలిగేలాగా ఆ ఫీలింగ్ అనేది యూనివర్స్ అయితే చేశారనమాట. అంటే ఇప్పుడు మీకు దూరంగా ఉంటే తనకి లైఫ్ అంతా కూడా భయంతో గడపాలి. బట్ మీ దగ్గరికి వస్తేనే తన లైఫ్లో తను ఎటువంటి భయం లేకుండా ధైర్యంగా బ్రతకగలరు, మీతో లైఫ్ అనేది లీడ్ చేయగలరు అనే ఫీలింగ్ అనేది యూనివర్స్ అయితే కలిగేలా చేశారనమాట. అలాగే మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా తెలుసుకోవచ్చు. మీరు మీ పర్సన్ విషయంలో ఎటువంటి ప్రేమ అనేది, ఎఫెక్షన్ అనేది చూపించారో మీ లైఫ్లోకి మళ్ళీ మీరు ఏదైతే ఇచ్చారో ఆ ప్రేమ తిరిగి రాబోతుంది. చూసారు కదా, ఇక్కడ ఏదైతే ఎండ్ అయిపోయిందో మళ్ళీ మీ లైఫ్ అనేది మళ్ళీ కొత్తగా న్యూ బిగినింగ్ అనేది అవబోతుంది అనమాట. మీ లైఫ్లోని సెలబ్రేషన్స్ అనేవి మీరు చేసుకోబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ మీరు మిమ్మల్ని మీరు లవ్ చేసుకున్నారు, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు చూసుకున్నారు, ప్రశాంతంగా ఉన్నారు. అంటే నెగిటివ్గా ఆలోచించడం అనేది తగ్గించారనమాట. మీరు ఎక్కువగా యూనివర్స్ పైన మీరు భారం వేసి మీ రిలేషన్ అనేది మళ్ళీ న్యూ బిగినింగ్ అవుతుంది, మీ ఇద్దరి మధ్యన ఉన్న సపరేషన్ అంతా కూడా ఎండ్ అయిపోతుంది అనే నమ్మకంతో మీరైతే ఉన్నారనమాట. బట్ ఆ నమ్మకం అంతా కూడా నిజం అవ్వబోతుంది. చెప్పాను కదా, చూసారు కదా, యూనివర్స్ బ్లెస్సింగ్స్ తోటి కన్ఫామ్గా మీకైతే యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. యూనివర్స్కి మీరు కనెక్ట్ అయి ఉన్నారనమాట. మళ్ళీ డివైన్ కలిపిన బంధం ఏదైతే ఉందో మళ్ళీ ఆ బంధం అనేది కలవబోతుంది అనమాట. చూసారు కదా ఎంత యాక్యురేట్గా వచ్చాయో. మీ లైఫ్లోకి హ్యాపీనెస్ అనేది రాబోతుంది.
చాలా వరకు ఈ మంత్లో మీరైతే చాలా సెలబ్రేషన్స్ అనేవి చేసుకోబోతున్నారనమాట. అంటే మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడం కానీ, మళ్ళీ రిలేషన్ అనేది రీయూనియన్ జరగడం కానీ జరుగుతుంది. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వబోతున్నారనమాట. మీరు చూసారు కదా, ట్రస్ట్ మీ, నమ్మండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పి కామెంట్లో రాయండి. ఎంతమందికి రిజనేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కన్ఫర్మ్గా ఈ మంత్లో అయితే మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు. మీ లైఫ్లో మీరు హ్యాపీనెస్ అనేది ఫీల్ అవ్వబోతున్నారు. సెలబ్రేషన్స్ అనేవి చేసుకోబోతున్నారు. ట్రస్ట్ మీ, నమ్మండి. యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేవి మీకు ఉన్నాయి. ఎండ్ అయిపోయిన రిలేషన్ అనేది మళ్ళీ రీబర్త్ అవుతుంది అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.